వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017లో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలోనే తాము అధికారంలోకి రాగానే అమ్మ ఒడి పథకం తీసుకువస్తున్నామని చెప్పారు. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట కట్టుబడి అధికారంలోకి రాగానే పిల్లలకు బడులకు పంపే ప్రతి తల్లి అకౌంట్ లో ఏటా 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఏటా 5 ఏళ్లు వేశారు. అమ్మ ఒడి పథకాన్ని కాపీ కొట్టి ఆ పథకానికి పేరు మార్చి ఇప్పుడు ఆ పథకం లోకేష్ ఆలోచనల్లో నుంచి వచ్చిందని ఎలా చెబుతున్నారు చంద్రబాబు. మీ ప్రియాంక అనుదీప్. మీరు చెప్పుకొని తిరుగుతుండేది ఏంటండి, మీ తల్లికి వందనం అనేది నారా లోకేష్ గారి ఆలోచనల నుంచి పుట్టుకు వచ్చిందని చెప్తున్నారే. అసలు ఇది పద్ధతేనా? మీరు ఇంత అనుభవం పెట్టుకుని ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేయడం అనేది ఎంత మాత్రం సమంజసమో మీరే ఆలోచించుకోవాలా. కూటమి ప్రభుత్వం 2017 సంవత్సరంలో మా అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జరిపిన ప్లీనరీలో అమ్మఒడి అనే పథకాన్ని నేను ముఖ్యమంత్రి అవగానే తీసుకుని వచ్చి బడికి వెళ్లే ప్రతి ఒక్క పిల్లాడి తల్లి అకౌంట్ లోకి 15,000 చొప్పున నేను వేశాను అనే మాట ఆ రోజు ఇచ్చారు ఆయన 2017 ప్లీనరీలో. అయితే 2019 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకుని వచ్చి బడికి వెళ్లే ప్రతి ఒక్క పిల్లాడి తల్లి అకౌంట్ లో 15,000 చొప్పున తీసుకుని వచ్చారు. కానీ ఈ రోజున మీ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే నా కొడుకు ఆలోచనల నుంచి పుట్టుకొని వచ్చిందని చెప్తున్నారు. మా అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం అనే పథకాన్ని అట్లానే కొనసాగిస్తున్నారండి మీరు. ఇది కేవలం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోన ఏదైనా ఒక పథకాన్ని తీసుకుని వచ్చి ప్రజల సంక్షేమం కోసం కోరుకునే వ్యక్తులు ఎవరు అంటే మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే తన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే సొంతం అవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి పేద ప్రజలకు తెలుసు. అలానే మీరు ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పుకుంటున్నారు కదండి. మీరు ప్రభుత్వం వచ్చాక ఆ సంవత్సరం ఒక్క తల్లి అకౌంట్ లో కూడా రూపాయి పడుకోకుండా చేశారు. ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇప్పుడు ఏదో కొంతమందికి తల్లికి వందనం ఇచ్చేసి మేమేదో చాలా గొప్ప చేసుకున్నాం అనేసి మీరు ప్రచారాలు చేస్తున్నారు. ఇది ఏ మాత్రము సమంజసం కానే కాదు. మీరు ఒక ముఖ్యమంత్రిగా ఎన్నో సంవత్సరాల అనుభవంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేయడం అనేది అసలు సమంజసం కానే కాదు. మా వైఎస్ఆర్సీపీ తరఫున ఇది మేము చాలా ఖండిస్తున్నామండి. మీ ప్రియాంక.